అందరికీ మరణాత. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26. దేవుడు ఫాదర్ ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిలు మిషను సిలోయము ఆత్మీయ స్వస్తిశాల. సమయం ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. స్థలం చల్లపల్లి రోడ్, నాగులేరు వంతెన దగ్గర, ఎడదిబ్బ రోడ్ ఎంట్రన్స్, పామర్రు, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521157. అనేక మంది ప్రజలు ఈ కార్యక్రమముల ద్వారా శారీరకంగా, ఆత్మీయముగా మేలులు పొందుచున్నారు. మంత్ర ప్రయోగముల నుండి, భూతముల నుండి విడుదల పొందుచున్నారు. రుణగ్రస్తులు రుణముల నుండి విముక్తి పొందుచున్నారు. ప్రతి విధమైన వ్యాధి బాధలలోనూ, కష్టములతోనూ, సమస్యలతోనూ బాధపడుచున్న వారికి ఈ ప్రార్థనా కార్యక్రమముల ద్వారా దేవుడు స్వస్థత దయచేయుచున్నాడు. అనేక మంది రక్షణ పొంది రెండవ రాకడకు సిద్ధపడుచున్నారు. అనేక గ్రామముల నుండి ప్రజలు ఈ కార్యక్రమములో ఏకీభించి మేలులు పొందుచున్నారు. నమ్ముట మీ పని, ప్రార్థన చేయుటమా పని, బాగు చేయుట దేవుని పని. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. బైబిలు మిషను ప్రెసిడెంట్ అయిన రెవరెండ్ డాక్టర్ జె శామ్యూయల్ కిరణయ్య గారి మరియు గుంటూరు బేతేలు గృహవాసుల వారి ప్రార్థన ఆశీస్సులతో ఆహ్వానించువారు రెవరెండ్ టి షాలేం రాజు గారు, శ్రీమతి సంధ్యారాణి గారు. సెల్ నంబర్ 9989509517. అందరికీ మరణాత. అందరికీ మరణాత. దేవుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ పామర్రు ప్యారిస్ సంగముల పక్షంగా అందించుచున్న ఈ దైవ వర్తమానాన్ని ఆలకించి వీక్షించి ప్రభు మేలులు పొందవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. చిన్న ప్రార్థన. ఘనుడా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మీరు జీవించి 3.5 సంవత్సరాల అద్భుతమైన పరిచర్యలో అనేక విషయాలు నీవు తెలియజేసి ఉన్నావు. వాటిల్లో ఒక ప్రాముఖ్యమైన మాటను మేము ఇప్పుడు ధ్యానిస్తూ ఉండగా మాతో మీరుండి నీ ఆత్మ సహాయము, నీ పక్షంగా నిలబడిన నాకును, వీక్షించుచున్న నీ బిడ్డలకును అనుగ్రహించి తండ్రి, ఈ వాక్యంలో ఉన్న అద్భుతమైన సత్యాన్ని మాకు బయలుపరిచి మహిమ పొందమని సర్వశక్తివంతుడైన, లోకరక్షకుడైన, పునరుద్ధానుడైన, పెండ్లి కుమారుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవనామమున కూడి చేరిన మీ ఎల్లరకు, వీక్షించుచున్న మీ అందరికీ కృపా సమాధానం ప్రభు నిండుగా దయచేయునుగాక. ఆమెన్. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు, మా ఆత్మీయ జనకులు మొంగమూరి దేవదాసయ్య గారు బైబిల్ మిషన్కు ఈ వాక్యమును మూలవాక్యంగా అందించారు. ఆయన మీతో చెప్పినది చేయుడి. బైబిల్ మిషన్కు మూల సిద్ధాంతం ఉంది. ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ దూషించరాదు, ద్వేషించరాదు, తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకొనవలెను అని బైబిల్ మిషన్ మూల సిద్ధాంతమై ఉంది. అలాగే బైబిల్ మిషన్ మూల వాక్యము ఆయన మీతో చెప్పినది చేయుడి. ఈ మాట క్రీస్తు ప్రభువు గారి యొక్క తల్లి అయిన మరియమ్మ గారు కానా అనే ఊరిలో జరిగిన వివాహంలో ద్రాక్షరసం అయిపోగా యేసుక్రీస్తు ప్రభువుకు ఈ విషయాన్ని తెలియజేసి అక్కడున్న పరిచారకులతో చెప్పిన మాట ఆయన మీతో చెప్పినది చేయుడి అని. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు కూడా ప్రభు కొన్ని విషయాలను నీతో కూడా మాట్లాడుతున్నాడు. నిలబడిన నాతో మాట్లాడారు ప్రభు, అలాగే వినుచున్న నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన ఏమైతే చెప్పారో అది చేస్తే మనకు మేలు, మనకు ఆశీర్వాదం. మరి ఇక్కడ ఈ వాక్యంలో నుంచి కొన్ని 7 విషయాలు మనం ధ్యానిద్దాం. చాలా విషయాలు ప్రభు ఆ 3.5 సంవత్సరాల్లో అక్కడున్న ప్రజలకు, ముఖ్యంగా శిష్యులకు, తన చుట్టూ ఉన్న వారికి, అనేకులకు అనేక విషయాలు తెలియజేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ వాటిలో ప్రాముఖ్యమైన 7 విషయాలు మేము ముందుంచాలని ఆశపడుతున్నాను. ఇవి మీరు ఆలకించి మీరు కూడా ఆయన చెప్పింది చేస్తే మీ ఆత్మీయ జీవితానికి అది ఎంతో మేలని నేను మీకు మనవి చేస్తున్నాను. మొదటిగా యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు చెప్పిన మాట,
ఆ బానను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ మొదటి మాట, ఆ బానను నీళ్లతో నింపుడి. అక్కడున్న పరిచారకులతో ప్రభు ఆ మాట చెప్పగా వారు ఆ బాణలను అంచుల మట్టుకు నింపినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. మరి యూదులకు ఆ విందులో ద్రాక్షరసం చాలా ప్రాముఖ్యమైంది. అయితే ద్రాక్షరసం అయిపోయింది, ఆ విందంతా చాలా, ఆ యొక్క పెండ్లి గృహం ఎంతో అలజటికి గురి కావలసిన పరిస్థితి అది. మరి ఆ లోటును భర్తీ చేయడానికి ప్రభు ఒక మాట చెప్పారు, ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ప్రభు చెప్పిన మాట తూచా తప్పకుండా భయభక్తులతో వినయ విధేయతలతో చేసినట్లయితే గొప్ప అద్భుతాన్ని కన్నులారా చూడగలరు. ఏమైతే చెప్పగానే వారు ఆ బాణలను నీళ్లతో నింపినప్పుడు ఆ నీళ్లు మధురమైన ద్రాక్షరసంగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఒట్టి నీరు మధురమైన నీటికి రుచి, మరి రంగు వాసన లేని నీరు రుచి కలిగిన రంగు కలిగిన ద్రాక్షరసంగా మారిపోయింది. అలాగే నీ హృదయాన్ని కూడా ప్రభు మాటలతో నింపుకున్నట్లయితే నీ జీవితం కూడా ప్రభు అద్భుతంగా రుచికరంగాను ఆశీర్వాదకరంగాను ఆయన మార్చగలడని ప్రభు పేరట నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన చెప్పింది వారు చేశారు కనుక ఒక అద్భుతాన్ని వారి కన్నులారా చూడగలిగారు. నీవు కూడా అనేక వాక్యాలు వింటున్నావు, అనేక వాక్యాలు చదువుతున్నావు, అయినా కొన్ని విషయాలు నీవు ప్రభు చెప్పింది చేయలేక నీవు ఆశీర్వాదాన్ని నీవు అందుకోలేకపోతున్నావు అన్నది వాస్తవము. గనుక ముందు నీ హృదయమును దేవుని వాక్యంతో నింపుకోవాలి. ఆయన చెప్పింది చెప్పినట్లు చేయాలి. ఆయన మీతో చెప్పినది చేయుడి. రెండవ మాట చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. స్థలమియ్యుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. మరి యాయీరు అనే ఒక వ్యక్తి యొక్క కుమార్తె, ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 9వ అధ్యాయంలోనే కాక మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 12 సంవత్సరాల వయస్సు కలిగిన కుమార్తె నిద్రించింది. అక్కడ అనేకులు అప్పటికే చేరి గొల్లు చేస్తున్నారు, ఏడుస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు. అయితే ఆ చిన్నదాని తండ్రి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడగా ప్రభు ఆ ఇంటికి వచ్చి ఆ ప్రజలతో నిండిపోయిన, ఆ గందరగోళంతో నిండిపోయిన ఇంటికిలో ఆయనకి స్థలం ఇవ్వమని ప్రభు చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ మాట, ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ ఆమె చనిపోలేదని ప్రభు చెప్పిన మాటకు వారు అపహసించినప్పటికీ ప్రభు వారిని లెక్క చేయక ఆ ఇంటిని ఖాళీ చేయించి ఆ ఇంటిలో ఆయన ప్రవేశించి మరి మృతురాలుగా మంచం మీద పడి ఉన్న చిన్నదాన్ని సజీవురాలుగా తిరిగి లేపినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అలాగే బాణలను నీళ్లతో నింపుడి, ముందు నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవాలి. అలాగే రెండవదిగా నీ ఇంటిలో కూడా ప్రభువుకి స్థానం ఇవ్వాలి. అప్పుడు ఇలాంటి గందరగోళాలు, ఏ గందరగోళాలు నీ ఇంట్లో ఉన్నప్పటికీ, నీ గృహంలో ఏ ఇబ్బందులని సిబ్బంది వల్ల నీపై దాడి చేసి నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పటికీ ప్రభువుకి నీ ఇంట్లో కానీ నువ్వు స్థానం ఇచ్చినట్లయితే, స్థలం ఇచ్చినట్లయితే ఆ యొక్క మరణపు వాసనను, ఆ గందరగోళాలని, ఇబ్బందిని ప్రభు తొలగించి నీ గృహాన్ని జీవముతోనూ శాంతితోనూ ఆయన నింపగలడు. మొదటి మాట ఆ బాణలను నీళ్లతో నింపుడని ప్రభు చెప్తే, ఈ రెండవ మాట స్థలమియ్యుడి అనే మాటను మనం చూసాం. వెంటనే ఆ గృహంలో మరి ఆ స్థలం ఇవ్వబడింది. ప్రభు లోపలికి వెళ్ళి మృతురాలుగా ఉన్న చిన్నదాన్ని తిరిగి సజీవురాలుగా లేపిన సంగతిని మనం చూస్తున్నాం. అలాగే నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నదిగా నీవు మృతుడివే అని ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. మరి ప్రభువుకు కానీ నీ హృదయంలోనూ నీ ఇంటిలో స్థానం ఇచ్చినట్లయితే నిన్ను, అలాగే ఇంకా నీ ఇంటిలో ఎవరైతే ఆత్మ సంబంధంగా ఇంకా జీవించలేరో వారు కూడా జీవించడానికి ప్రభువుకు నీవు నీ గృహంలో స్థలం ఇవ్వాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఆయన మీతో చెప్పినది చేయుడి. మూడో విషయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిని లోపలికి నడిపించి
చేపలు పట్టుటకు వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, యేసుక్రీస్తు ప్రభు ఆ సముద్రం ఒడ్డున, ఆ గలిలయ సముద్రం ఒడ్డున ఆయన నిలబడినప్పుడు అనేక జనులు గుమిగూడినప్పుడు ఆయన సీమోను పేతురు ఆ పడవను ఆయన వేదికగా చేసుకుని వాక్యాన్ని ప్రకటించారు. తరువాత వాక్యం బోధించిన తర్వాత, ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిని లోపలికి నడిపించి చేపల పట్టుటకు వలలు వేయుడని సీమోను పేతురుతో ప్రభు చెప్పారు. అప్పుడు ఈ 5వ వచనంలో, 5వ అధ్యాయం 5వ వచనంలో, ఏలినవాడా, రాత్రంతయు శ్రమపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. దేవునికే మహిమ కలుగునుగాక. మరి వలలు చేపలు పట్టేవారు రాత్రంతా వారు శ్రమపడ్డారు. ఎక్కువగా రాత్రి సమయంలోనే ఎక్కువగా చేపలు పడతాయని జాలర్లు చెబుతారు. అయినప్పటికీ పేతురు గారు అంటున్నాడు, బోధకుడా, మరి రాత్రంతా శ్రమపడ్డాం, ఏమి దొరకలేదు, అయినప్పటికీ నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పి ఆ వలలు వేసినట్లుగా మనం చూస్తాం. అయితే 6వ వచనంలో, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. దేవునికే మహిమ కలుగునుగాక. చూశారు కదా, పేతురు గారికి రాత్రంతా శ్రమపడినా చేపలు పడకపోయినప్పటికీ యేసయ్య మాట చొప్పున వల వేయగా విస్తారమైన చేపలు పట్టుకున్నాడు. తర్వాత పేతురు గారి జీవితం అద్భుతంగా మారిపోయింది. నిన్ను మనుషులు పట్టు జాలరులుగా చేస్తానని వారిని మనుషులు పట్టు జాలరుగా కూడా మార్చడం జరిగింది. ఎందుకంటే ఆయన చెప్పింది చెప్పినట్లు చేసేవారంటే ఆయనకి ఇష్టం. ఎవరైతే చేస్తారో వారికి ఇంకా అనేక పనులు ప్రభు చెబుతాడు. పేతురు గారు ఈ విధంగా తన వలలు వేసి విస్తారమైన చేపలు పట్టాడు, దేవుని మాట చొప్పున, ప్రభు మాట చొప్పున. 4వ విషయం, క్లుప్తంగానే నేను మీకు విషయాలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలిగి చూచి, నీ చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. సమాజ మందిరంలో ప్రభు నిలవబడినప్పుడు అక్కడ ఊస చేయగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అది విశ్రాంతి దినం కనుక ఎక్కడ విశ్రాంతి దినాన్ని ఆయన బాగు చేస్తాడని అప్పటికే వారు సణుగుతూ ఉంటే వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ప్రభువు దుఃఖపడ్డాడు. కోపముతో వారిని కలిగి చూసి ఆ ఊస చేయగలిగిన వానితో చెప్తున్నాడు, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. ఇది 4వ మాట, నీ చెయ్యి చాపుము. అలాగే చాలామంది హృదయంలో జీవాధిపతి అయిన యేసయ్యను వెంబడించాలని ఆశ అయితే ఉంది, కానీ అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. అలాగే ప్రభు కొరకు ఏదైనా చేయాలని ఆశ ఉంది, కానీ వారి చేతులు చాపలేకపోతున్నారు. మరి దేవుని కొరకు నువ్వు అడుగులు ముందుకు వేయాలి. ఆ బాణలను నీళ్లతో నింపిన ఆ పరిచారకుల వల్లే, అలాగే వలలు యేసయ్య మాట చొప్పున వలలు వేసిన పేతురు ఆంద్రేయుల వలె నీవు కూడా ఆయన మాటకు విధేయత నువ్వు చూపించాలి. ఆయన చెప్పిన పని చేయటానికి నువ్వు పూనుకోవాలి. ఇక్కడ ఈ ఊస చేయగలిగిన వాడు వెంటనే తన చేతిని చాపాడు, ఆ చెయ్యి బాగుపడింది. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన మాట చొప్పున మనం చేయగలిగితే విశ్వాసపు క్రియది, వెంటనే వాడు స్వస్థత నొందాడు. అలాగే నీవు కూడా అద్భుతమైన దీవెన, అలాగే అద్భుతమైన స్వస్థతని నీవు అందుకోవాలంటే ప్రభువు చెప్పిన మాటను తూచా తప్పకుండా నీవు కూడా పాటించవలసింది, చేయవలసిందే ఉంది. కొన్నిసార్లు చేదుగా అనిపించినప్పటికీ అదెంతో శ్రేష్టమైంది అని దైవజనులు వ్రాశారు. ఇక 5వ మాట, యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనంలో, యేసు రాయి తీసివేయుడి అని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఎప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ప్రభువు చెప్పిన ఈ మాట ఏంటంటే, రాయి తీసివేయుడి అని ప్రభువు చెప్పారు. అయితే ఈ రాయి తీసివేయటానికి వారికి అభ్యంతరం ఉంది. ఎక్కడది, ఏ రాయి తీయాలి అంటే లాజరు సమాధి రాయిది. లాజరు చనిపోయి అప్పటికి 4 దినాలైంది, సమాధికి రాయి వేయబడింది. ఆ రాయిని తొలగించమని ప్రభు చెప్తుంటే సొంత సహోదరైన మార్త అంటుంది, అయ్యా ఇప్పటికి అతను చనిపోయి 4 దినాలైంది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే
40వ వచనంలో ప్రభు అంటారు, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటకు వారు విధేయులై ఆ రాయి తొలగించారో, జీవాధిపతి అయిన ప్రభు అంటాడు, లాజరు బయటికి రా అని పిలిచాడు. మృతుడైన లాజరు, ప్రేత వస్త్రములతో కట్టబడిన లాజరు బయటికి రానే వచ్చాడు. మరి ఇదెంత గొప్ప కార్యం! ఆ రాయి తీయాలి. ఇప్పుడు నీ హృదయము అనే ద్వారానికి ఒక రాయి అడ్డుబండగా ఉంది. చాలా కాలం నుంచి నువ్వు యేసుక్రీస్తు ప్రభు గురించి వింటున్నావు. ఆయన రక్షకుడని, లోకరక్షకుడని, ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యానికి చేరలేవని ఎన్నో విషయాలు వింటున్నావు. అయినప్పటికీ నీ హృదయానికి ఒక బండ, ఇప్పటికీ అనుమానము అనే అడ్డురాయి నీలో ఉండిపోయింది. దాన్ని నువ్వు తొలగించుకున్నట్లయితే నీలోనికి ఆయన వాక్కు ద్వారా జీవం ప్రవేశించి నీవు కూడా రక్షణ అనుభవంలోనికి రాగలుగుతావు. ఇక 6వ విషయం చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 30వ వచనం. మీరు మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఈ 6వ మాట, ఆయన మీతో చెప్పినది చేయుడి అనే మూలవాక్యం ద్వారా మనం ధ్యానిస్తున్న ఈ 6వ మాట, దానిని విప్పి తోలుకొని రండి. శిష్యులతో ప్రభు చెప్తున్నారు, ఇదిగో మీరు మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద పిల్ల మీకు కనబడద్దు, దాన్ని విప్పి తోలుకొని రండి అని. వెంటనే శిష్యులు లోబడ్డారు. అది ఎవరిదో తెలియదు. వారు మమ్మల్ని ఏమన్నా అంటారేమో, మాకు ఇవ్వరేమో, మమ్మల్ని వారు కొడతారేమో, తిడతారేమో, ఏమీ ఆలోచించలేదు. ఆయన చెప్పినట్లు వారు చేశారు. వెంటనే వెళ్ళి ఆ గాడిద పిల్లను వారు విప్పినప్పుడు, వారు అడిగినప్పుడు ఇది ప్రభువుకు కావలసి ఉందని చెప్పగానే వారు దానిని ఇచ్చివేసినట్లుగా చూస్తున్నాం. అలాగే ప్రియమైన సహోదరుడా, నీవు కూడా కొన్ని విషయాల్లో కట్టబడి ఉన్నావు, అది నీకు తెలియకుండానే. పాపపు కట్ల ద్వారా నీవు కట్టబడి ఉన్నావు, కుల కట్ల ద్వారా కట్టబడి ఉన్నావు, మత కట్ల ద్వారా నీవు కట్టబడి ఉన్నావు. ప్రభువు నిన్ను కూడా విప్పాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తావా? ఆయన మీతో చెప్పినది చేయుడి. అలాగే వినుచున్న వారులారా, ఇప్పటికే రక్షణ అనుభవంలోనికి వచ్చిన వారులారా, నీ స్నేహితులు, నీ సహోదరులు, నీ ఇంటివారు, నీ ఇరుగు పొరుగు వారు అనేక విధాలుగా కట్టబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మాటను శిరసావహించి వెళ్ళి ఆ గాడిద పిల్లను విప్పిన శిష్యుల వలె వారి కట్ల నుంచి వారు విడుదల పొందటానికి నీ వంతు ప్రయాస నీవు పడవలసిందిగా, తప్పకుండా ఈ కార్యాన్ని జరిగించాల్సిందిగా ప్రభు పేరట నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక చివరిది 7వది, మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడిని ఆంద్రయ సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆ 1వ అధ్యాయం 17వ వచనంలో, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. 18వ వచనంలో, వెంటనే వారు వలలు విడిచి ఆయనను వెంబడించిరి. దేవునికే మహిమ కలుగునుగాక. చూశారు కదా, 7వ మాట, నా వెంబడి రండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఇది రక్షణ వార్త, రక్షణ కేక. కాబట్టి దీన్ని దైవజనుల తొలి కేక అన్నారు. కాబట్టి దీనికి నువ్వు స్పందించినట్లయితే, నీవు కూడా ఆయన్ను వెంబడించినట్లయితే గొప్ప అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. మరి ఎందరో ఆ కాలంలో జాలరులు ఉన్నారు, కానీ వీరైతే క్రీస్తు ప్రభు శిష్యులుగా పిలువబడిన ఈ జాలరులైతే మరి భూమిని తలక్రిందులు చేస్తున్న వారిగా అద్భుతమైన రీతిగా వారు మార్చబడ్డారు. అంతేకాదు అనేకులను వారు ప్రభు తట్టుకు నడిపించగలిగారు. చివరికి ఆయన మాటను బట్టి ఆయన వెంబడించడమే కాదు, హతసాక్షులయ్యారు. అలాగే ఇదే మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడద్దని చెప్పినప్పుడు వారు మరి అన్ని ప్రదేశాలకు, ప్రపంచమంతా తిరిగి శిష్యులు అనేక చోట్లకు వెళ్ళి ఖండాలు దాటి మరి అనేక సందర్భాల్లో హతసాక్షులైనప్పటికీ ఆ మాటకు పిలుపుకు వెనుదీయకుండా వారి ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా వారు సువార్తను ప్రకటించారు. ఈ 7 విషయాలు ఆయన మీతో చెప్పినది చేయుడి. ఇది ఎంతో అద్భుతమైన వాక్యం కనుక దైవజనుడు దేవదాసయ్య గారు ఈ మాటను బైబిల్ మిషన్ మూలవాక్యం అన్నారు. మరి
సన్నిధి చేసేవారు. ప్రతినిత్యము దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడము, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడమని మనం ప్రార్థిస్తాం. కాబట్టి ప్రభువు ఆయన కనబడేవాడు, మాట్లాడే దేవుడు. కొందరి బోధలు వేరుగా ఉన్నవి, అందుకే నేను వారితో మాట్లాడను అంటున్నారు. బైబిల్ మిషను విశ్వాసం ఏంటంటే అందరికీ కనబడి మాట్లాడదన్నట్టే ఈ మిషను విశ్వాసము. కాబట్టి ఇదిగో దైవ సేవకుడిగా పనిచేస్తున్న నాతోనూ ప్రభు మాట్లాడారు, తన పనిని అప్పగించారు. నాతో మాట్లాడిన దేవుడు నీతోనూ మాట్లాడతాడు. నువ్వు ఆశ కలిగి ఎదురు చూస్తే నీతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఆదివారం దైవ సేవకుని ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అలాగే అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను, పరలోక రాజ్యపు మహిమను నీవు చూడగలుగుతావు, దీవెనను పొందగలుగుతావు. కాబట్టి ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. గనుడు అయిన గొప్ప దేవా, నీ ఘననామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మీతో చెప్పున్నది చేయుడు అనేది బైబిల్ మిషన్కు కూడా అది మూల వాక్యమయ్యింది. దైవజనుడు దేవదాసయ్య గారు ఈ వాక్యమును మూలవాక్యము అని ప్రకటించి ఆయన చెప్పింది చెప్పినట్లు చేయండి, అది కష్టమైనా సరే మీరు గొప్ప మేలు పొందుతారని బోధించారు. అలాగే ప్రభువు చెప్పింది చెప్పినట్లుగా ఆయన చేసి పనిని ముగించారు. కాబట్టి యేసయ్య ఈరోజు అందరితో నీ వాక్యం ద్వారా మాట్లాడావు. 7 విషయాలు నీ బిడ్డల ముందు ఉంచాను. కాబట్టి వినుచున్న ప్రతి ఒక్కొక్కరితో కూడా మీరు వ్యక్తిగతంగా మాట్లాడి నీ మాటకు విధేయులై నూరంతలా ఆశీర్వాద అనుభవంలోనికి బిడ్డలు రాగలిగిన స్థితి దయచేయమని దీవెనల దాతైన యేసునామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత. త్రియేక దేవునికి స్తుతులు స్తోత్రములు. అయ్యగారికి అమ్మగారికి మరణాత. కూడి వచ్చిన మీ అందరికీ నా మరణాత. నా పేరు సువార్తరాణి. నా 2 సాక్ష్యములు ఉన్నాయి. మొదటి సాక్ష్యము, నాకు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. 300 దాకా బీపీ పెరిగిపోయింది. మా వల్ల కాదు, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. అప్పుడు నేను ఆ మగతలోనే ఉండి ప్రార్థన చేసుకున్నాను. సస్యాల్లో సాక్ష్యం చెప్పుకుంటాను, నాకు ఆ మరణాపాయం నుండి తప్పించిన ఆయన అని కన్నీరు కార్చి ప్రార్థన చేసుకున్నాను. మరి హాస్పిటల్కి వెళ్ళాను. ఏ అపాయం లేకుండా దేవుడు నన్ను క్షేమంగా చేర్చాడు. అందుని బట్టి ఈ శాలలో నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. మరొక సాక్ష్యము, నా కుమార్తె మెరిస్తా, స్టీఫెన్ పాలు అల్లుడు వీరిరువురు కలిసి పాండిచేరి గ్రామంలో బైబిల్ మిషన్ పక్షంగా పరిచర్య చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఒక మందిరం కడుతున్నారు బైబిల్ మిషన్ పక్షంగా. అయితే కొంత సొమ్ము అవసరం అయి ఉంది. మేము ఈ శాలలో 7 వారాలు అంశం పెట్టుకుని ఉన్నాము. ఈ 7 వారాల అంశములు పూర్తయ్యే సమయానికి దేవుడు మాకు గొప్ప సహాయం చేసి ధనం అందించారు మందిరం కట్టడానికి. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అయ్యగారికి అమ్మగారికి మరణాత. పామరు కోటిరెడ్డిపేట. నా పేరు మరియమ్మ. కూతురికి మెడ మీద గడ్డలు వచ్చినాయి, ఆపరేషన్ చేశారు. క్యాన్సర్ అని ఎంతో మమ్మల్ని భయపెట్టేశారు. నాన్నమ్మగా రిపోర్ట్ వస్తే స్థలాల్లో నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. నా కూతురికి ఎలాంటి అపాయం కూడా రాకుండా కాపాడాలని అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల నా కూతురికి మంచి రిపోర్ట్లు వచ్చినాయి. దేవుడు చేసిన మేలు ఎప్పుడు కూడా మేము తీర్చుకోలేని దేవుడు అంత సాయం చేశాడు నా కూతురికి. మరణాత. అందరికీ మరణాత. త్రియేక దేవునికి స్తుతులు స్తోత్రములు. అయ్యగారికి అమ్మగారికి మరణాత. నా పేరు మేరుకు మహిమ. నా భర్త ఇరిగేషన్ బట్టలు పనిచేస్తారు. ఆయనకి ప్రమోషన్ కోసం మేము 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము. మరి అనేక సార్లు కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాగితం పక్కన పడేశారు. శాలకు వచ్చి నేను అంశం పెట్టుకొనగా 7 వారాల్లో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఆర్డర్ కాఫీ చేతికి ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి సతీష్ కుమారు నా పెద్ద కుమారుడు. మరి లయాలా కాలేజీలో సీటు కోసం ప్రయత్నం చేశాము. దేవుడు అనుకునే రీతిగా దేవుడు కార్యం చేశాడు. శాల 7 వారాలు అంశం పెట్టుకున్నాను. చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. ఆమేన్. అయ్యగారికి అమ్మగారికి మరణాత. నా పేరు ఎర్రంచెట్టి లక్ష్మీ సుజాత. మరి నా భర్త నిద్రించాడు, లారీ డ్రైవరు నిద్రించారు. మరి లారీ యాక్సిడెంట్ అయ్యి 13 సంవత్సరాలు అయ్యింది. మరి 13 సంవత్సరాల నుంచి కోర్టులో ఉంది ఆ కేసు. మరి ఈ స్వస్థశాలు కట్టినాక ఆ స్వస్థశాలలో అంశం పెట్టుకున్న 7 వారాలు. ఆ అంశం 7 వారాలు పూర్తి అయ్యేటప్పటికి అంశం నెరవేరింది. కేసు కొట్టేశారు. ఈ ప్రార్థన చేసిన అయ్యగారికి అమ్మగారికి మరణాత. ఈ సాక్షిని దేవుడు దీవించును కాక. అందరికీ మరణాత. మరి దేవుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్లో నేను పనిచేస్తూ ఈ పరిసర ప్రాంతాల్లో
అనగా పామర్రు పరిసర ప్రాంతాల్లో పామర్రు, జుజువరం, కొమరవోలు, పెదమద్దాలనే 4 గ్రామాల్లో పరిచర్య చేస్తూ ఉండగా దేవుడు 2023 సంవత్సరం జనవరి 28వ తారీఖున ప్రభు నాతో మాట్లాడి స్వస్థతశాల గురించి కొన్ని విషయాలు బయలుపరచగా, అలాగే ఈ 2023లోనే ఫిబ్రవరి నెల 2వ తారీఖు దేవుడు ఒక అద్భుతమైన గొడుగును అనుగ్రహించి ఉండగా త్రిత్వదేవుడు దర్శనంలో కనబడి ముగ్గురు ఒక్కరుగా మరి ఆయన తెల్లటి గొడుగునిచ్చి, ఇక గొడుగుని నీకు ఆశ్రయంగా ఇస్తున్నాను, గొడుగు కిందకు వచ్చిన వారిని కూడా నేను దీవిస్తానని చెప్పి ప్రభు అనుగ్రహించగా అద్భుత రీతిగా దేవుడు ఫిబ్రవరి నెలలో స్వస్థతశాల నిర్మాణం ప్రారంభించగా మరి జూన్ నెల కల్లా పూర్తి చేసి జూన్ నెల 7వ తారీఖున స్వస్థతశాల బైబిల్ మిషన్ సిలోయము ఆత్మీయ స్వస్థశాలగా నామకరణం చేయబడి ఇక్కడ స్వస్థశాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే దేవుని మహాకృపలో ఇప్పటికే దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించారు. మరి ఉద్యోగం లేక వచ్చిన బిడ్డలకు ఉద్యోగము, అలాగే వివాహం కాక ఎదురు చూసిన 10 సంవత్సరాలుగా వివాహం కాని వారికి అద్భుత రీతిగా వివాహ దీవెన, అలాగే సంతాన భాగ్యం ఇచ్చారు. అంతేకాక రుణాలు నుంచి విడుదల దయచేశారు. మంత్రశక్తులు, చేతబడి శక్తుల నుంచి అనేక మంది ప్రజలను దేవుడు విమోచించి విడుదల కలిగించారు. మాట ఇచ్చింది ఆయన, మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన ఏర్పాటు చేసిన ఈ స్వస్థశాలలోకి వచ్చిన వారిని దేవుడు దీవిస్తున్నారు. మీకు కూడా నేను ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మరి మా దైవజనులు మంగమూరి దేవదాసయ్య గారు ఈ స్వస్థతశాల స్థాపన చేసిన పాపులకు, రోగులకు మేలు అని తెలియజేశారు. పాపులైన వారు పాపాన్ని విడిచిపెట్టి ఆత్మీయ స్వస్థత, రోగులైన వారికి శరీర స్వస్థత అనుగ్రహించడానికి దేవుడు స్వస్థతశాలను ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి అనేకులు ఈ శాల ద్వారా మేలులు పొందాలని, దీవెనలు పొందాలని నేను ఆశించి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి అనేక మంది మేలులు పొందినట్లుగా మీరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొంది మేలులు పొందాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వస్థత కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత స్వస్థత ప్రార్థనల అనంతరం అందరికీ వచ్చిన వారందరికీ మరి ఒట్టిగా పంపించకుండా, ఖాళీ కడుపుతో పంపించకుండా భోజనం కూడా ఏర్పాటు చేసి మా యొక్క శాల బిడ్డలు మరి పరిచారకులు విందును కూడా సిద్ధపరిచి భోజనం పెట్టి పంపిస్తున్నారు. మరి ఇటువంటి ఘనమైన కార్యాలు జరిగించుతున్న దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. అందరికీ మరణాత మరణాత.